ఇచ్చినటువంటి సాక్ష్యాల ద్వారా దేవుని ఎంతగానో మహిమపరచాలి. అయితే కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. అందరికీ మరొకసారి వందనాలు. ఈ సమయంలో మన యొక్క అంశం ఏంటి అంటే ప్రేమ, లవ్. చాలా మంది కూడా విశ్వాసులకి ప్రాముఖ్యమైనది ఏంటి? ప్రేమ. ప్రేమ ఎంతమంది కలిగి ఉన్నారు? ఎంతమందిలో ప్రేమ ఉంది? ఎంతమందిలో ప్రేమ ఉంది? అందరిలో ప్రేమ ఉందా? అయితే యొక్క వాక్యం మీరు మొత్తం ఉన్నట్లయితే నిజమైన ప్రేమను మనం కలిగి ఉన్నామో లేదు కొద్ది నిమిషాలు మనల్ని మనం పరీక్షించుకుంటూ వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతులైన మా తండ్రి, సర్వోన్నతులైన మా దేవ, మీకే వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. కొద్ది నిమిషాలు మీ యొక్క వాక్యాన్ని నేను ధ్యానిస్తూ ఉండగా మా అందరికీ కావలసినటువంటి మీ యొక్క వాక్య ఉపదేశాన్ని చేయండి. చేరొచ్చిన బిడ్డలందరినీ, సంఘాన్ని, పరిశుద్ధుల్ని దీవించండి, ఆశీర్వదించండి. దేవాలయ హృదయాల తండ్రి మీ యొక్క వాక్యముతో తృప్తిపరిచి నడిపించి సహాయం చేయమని నిలిచి ఉన్న నేను కేవలం మీ యొక్క సాధనగా మాట్లాడేది మీరే అయినట్టుగా మీ యొక్క మాటను మేము అంగీకరించడానికి సహాయం చేయమని త్వరలో రాని యేసు క్రీస్తు యొక్క నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం చదివినటువంటి యొక్క వచన భాగంలో మనం ఏం చూస్తాం? దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరుగరు. అంటే ప్రేమ అంటే ఎవరు? ఒక ప్రేమకు నిదర్శనం లేకపోతే ఒక ప్రేమకు ఒక స్వరూపం ఎవరు అంటే దేవుడు కదా. ఈ లోకంలో చాలా మంది ప్రేమకు నిదర్శనం సింబల్ పెట్టినంటే ఏం చూపిస్తారు? హార్ట్ సింబల్ చూపిస్తారు. అదే ఏ కలర్? రెడ్ కలర్ తో చూపిస్తూ ఉంటారు. కానీ నిజమైన ప్రేమకు సింబల్, ఒక నిదర్శనం, ఒక స్వరూపం ఎవరు అంటే దేవుడే. తర్వాత వచ్చిన భాగాలు కూడా చదువుదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 14వ వచనం. 16వ అధ్యాయము. మీరు చేయ కార్యములన్నీ ప్రేమతో చేయండి. అంటే మనం చేసే ప్రతి పని, ప్రతి కార్యం కూడా ఎలా చేయాలంట? ప్రేమతో చేయాలి. అది ఎవరికైనా, మన బంధువులకి చేసినా, కుటుంబ సభ్యులకి చేసినా, లేకపోతే మనకి తెలియని వ్యక్తికి చేసినా ఎలా చేయాలంట? ప్రేమతో మనం చేయాలి. మొదటిగా ప్రేమకు ఒక స్వరూపం, ఒక నిదర్శనము దేవుడు. రెండవదిగా మనం చేయాల్సిన కార్యాలను ఎలా చేయాలి? ప్రేమతో చేయాలి. అసలు ప్రేమ అంటే ఏంటో చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4-5 వచనములు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనములు విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఈ యొక్క ఒక్క ప్రేమలోనే ఎన్ని లక్షణాలు దాగి ఉన్నాయంటే 14 లక్షణాలు దాగి ఉన్నాయి కదా. ప్రేమ అనగానే ఒక్క ఊర్లో కదా 2 అక్షరాల్లో మనం చెప్తున్నాం. కానీ నిజమైన ప్రేమలో ఎన్ని విషయాలు దాగి ఉన్నాయి? 14 విషయాలు. అంటే మన 14 ఉన్నాయో లేదో. మొదటిగా ప్రేమ దీర్ఘకాలం సహించిన
లవ్ ఇస్ పేషెంట్. అదే విధంగా రెండవది దయ చూపించును అంటే కైండ్ అన్నమాట. మూడవది మత్సరపడదు నాట్ ఎన్వే అంటే అసూయపడదు అన్నమాట మత్సరం అంటే. నాలుగవది దంభముగా ప్రవర్తించదు అంటే బూస్ట్ అవ్వదు. అదే విధంగా ఐదవది ఉప్పొంగదు అంటే ఏదో గొప్పతనంగా ఆర్గ్యంట్ గా ఉండదు ప్రేమ. ఆరవది అమర్యాదగా నడవదు నాట్ రూడ్ అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించేది ప్రేమ కాదు. అదే విధంగా ప్రేమలో ఉన్న ఇంకో లక్షణం స్వప్రయోజనములు కోరుకోదు అంటే స్వార్థాన్ని ఉండదు ప్రేమలో. అదే విధంగా ఎనిమిదో ఏం చేస్తున్నా కోపపడదు కదా. ప్రేమ ఉంటే కోపం వస్తుందా రాదు. నిజమైన ప్రేమ కోపపడదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తెలియజేయబడింది నాట్ ఇరిటబుల్. అదే విధంగా ప్రేమ ఇంకా ఏం చేస్తుందంటారు అపకారమును మనస్సులో ఉంచుకోదు అంటే ఏమైనా తప్పులు చేసినా ఏమైనా పొరపాట్లు చేసినా ఏదైనా భవిష్యత్తులో మన పట్ల అంటే ముందున్న కాలంలో ఏమైనా పొరపాట్లు చేసినా హాని చేసిన అపకారాన్ని మనస్సులో ఉంచుకోనిదే నిజమైన ప్రేమ. పదవది ఏంటి దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషిస్తుంది. ప్రేమలో ఒక మంచి క్వాలిఫికేషన్ ఏంటి అంటే దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు అంటే నిజమందు మాత్రమే సంతోషపడుతుంది. అంటే ప్రేమలో ఏముండదంటే పాపం అనేది ఉండదు. అదే విధంగా 11వది ఏం చేస్తున్నా అన్నిటినీ తాళుకొను లవ్ బియర్స్ ఎవ్రీథింగ్ అన్నిటినీ కూడా తట్టుకొని నిలబడేదే ప్రేమ. మరొకటి అన్నిటినీ నమ్మును అంటే ప్రేమలో ఏముంది అంటే నమ్మకం అనేది ఉంది. అదే విధంగా ప్రేమలో ఇంకా ఏముందంట అన్నిటినీ నిరీక్షించను అంటే ప్రేమలో ఒక హోప్ ఒక నిరీక్షణ అనేది మనకి కనిపిస్తుంది. చివరిగా మనం ఏం చేస్తున్నాం అన్నిటినీ ఓర్చును. ప్రేమ ఏం చేస్తుందంట అన్నిటినీ కూడా ఓర్చుకుంటూ ముందుకు కొనసాగేదే ప్రేమ. అయితే ఈ ప్రేమను మనం ఎక్కడ చూస్తాము అంటే మన ప్రభు యేసుక్రీస్తు వారిలో మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు వారు కలిగి ఉన్న ప్రేమ మన పట్ల దయ చూపించింది. మన పట్ల మత్సరపడలేదు, దంభంగా ప్రవర్తించలేదు, ఉప్పొంగలేదు, అమర్యాదగా నడవలేదు, స్వప్రయోజనం ఏమి కూడా కోరుకోలేదు, ఇంకా అపకారం మనసులో ఉంచుకోలేదు. మనమే యేసుక్రీస్తు వారి స్థానంలో ఉంటే మనం ఏం చేస్తాం? ఇలాగ అతను నన్ను కొట్టాడు, ఇతను ఏం చేశాడు ముఖం మీద ఉమ్మి వేశాడని చెప్పేవాళ్ళు. కానీ నిజమైన ప్రేమను కలిగినటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు? అపకారాన్ని మనస్సులో ఉంచుకోలేదు, ఇంకా ఆయన కోపపడలేదు, అన్నిటినీ తట్టుకున్నాడు, నమ్మాడు, నిరీక్షించాడు. ఒక ఓర్పును సహనాన్ని మన కొరకు కలిగినటువంటి ఆ ప్రేమ ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిజమైన ప్రేమకు నిదర్శనం. మనం ముందుకు కొనసాగుతాము. మరికొన్ని వచ్చిన భాగాలు కూడా మనం చూద్దాం. అయితే మనం మొదటిగా ఏం చేస్తాం? ప్రేమ అంటే ఎవరు? దేవుడు ప్రేమ స్వరూపుడు. రెండవదిగా ఏం చేస్తాం? మనం చేసే కార్యాలు ప్రేమతో చేయాలి. మూడవదిగా ఏం చేస్తామంటే ప్రేమలో ఉన్న కొన్ని హై క్వాలిఫికేషన్స్, ప్రేమలో దాగి ఉన్న కొన్ని లక్షణాలు మనం చూసాం. అయితే మరి ఎవరిని ప్రేమించాలో కూడా చూద్దాం. ఎవరిని ప్రేమించాలి? దేవుడిని ప్రేమించాలి, తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, అన్నదమ్ముల్ని ప్రేమించాలి, పిల్లల్ని ప్రేమించాలి కదా. ఇంకా భార్య భర్తలుంటే భార్య భర్తని, భర్త భార్యని ప్రేమించాలి. అదేవిధంగా సహోదరులను ప్రేమించాలి. అయితే పరిశుద్ధ గ్రంథంలో ప్రేమ కలిగినటువంటి కొద్ది మందిని నేను మీకు తెలియజేస్తాను. రుచుల భాగాలు చెప్పట్లేదు, వాళ్ళెవరో మనందరికీ చాలా బాగా తెలిసినటువంటి వారు. తప్పిపోయినటువంటి కుమారుని పట్ల ఎవరు ప్రేమను చూపించారు? తండ్రి. ఇది ఎవరి ప్రేమ? తండ్రి యొక్క ప్రేమ. అదే విధంగా యోసేపు ఆ
ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అన్నలు యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు యోసేపు ఏం చేశాడు? అన్నల్ని ప్రేమించాడు. ఈ ప్రేమలో ఏం చేస్తున్నాం? క్షమాపణ మనం చూస్తున్నాం. ఇది ఎవరి ప్రేమ అంటే అన్నదమ్ముల మధ్య ఉన్న ఒక ప్రేమ. అదే విధంగా మనందరికీ తెలిసినటువంటి మరొకరు రూతు, నయోమి. మిగతా ఎవరు? అత్త కోడలు. అంటే అత్త కోడలు మధ్య ఉన్న ప్రేమ ప్రస్తుతం ఉన్న ఆత్మీయులు ఎక్కడో కొంతమందిలోనే మనం చూస్తూ ఉన్నాం. అయితే నిజమైనటువంటి విశ్వాసులు అయితే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ముందుకు కొనసాగితే ఎవరికి మహిమ? దేవునికే మహిమ. అదే విధంగా మనందరికీ తెలిసిన కుమార్తె భర్త కుమార్తె ఆమె ఏం చేసింది? తండ్రిని ప్రేమించింది. అంటే తండ్రికి విధేయత చూపించడం ద్వారా ఆమె ప్రేమను కనపరుచుకుంది. మోషే యొక్క మామ పేరు ఏం పేరు? ఇత్రో కదా. మోషే యొక్క మామ పేరు ఇత్రో. అయితే వీరిద్దరు మధ్య కూడా ఒక విధమైన ప్రేమ ఉంది. మోషే ఏం చేస్తున్నాడు? ఆ యొక్క జనాలందరికీ న్యాయం చేసి తీర్పు తీరుస్తా ఉంటే అతను రోజంతా అక్కడే గడిచిపోతుంటే మామ ఏం చేశాడంటే కొన్ని సలహాలు ఇచ్చాడు. నువ్వు ఒక్కడే కాకుండా కొంతమందిని నియమించమని. అంటే ఎటువంటి ప్రేమ? సలహా ఇచ్చేటువంటి ప్రేమ. మామ అయితే సలహా ఇచ్చాడు, అల్లుడు ఏం చేశాడు? ఆ సలహాని అంగీకరించారు. ఇది ఎవరి మధ్యలో ఉన్న ప్రేమ? మామ అల్లుడి మధ్యలో ఉన్నటువంటి ప్రేమ. అదే విధంగా మోషే యోగబేద్. మోషే తెలుసు కదా. యోగబేద్ ఎవరు? యోగబేద్ ఎవరు? ఎవరు పెట్టుకోలేదా పేరు? పెట్టుకోలేదా? ఎవరైనా పెట్టుకుంటే తెలిసేదా? యోగబేద్ ఎవరు అంటే మోషే యొక్క తల్లి పేరు యోగబేద్. మోషే యొక్క సమయం ఎలా ఉంది అంటే చిన్నపిల్లలు పుట్టి ఏం చేయాలి? వాళ్ళని చంపేయాలి, తీసుకెళ్లి నైలు నదిలో పారేయాలి. కానీ మోషే యొక్క తల్లి అయిన యోగబేద్ ఏం చేసింది అంటే అతన్ని దాచిపెట్టింది. దాచిపెట్టలేని సమయంలో ఏం చేసింది? జమ్ము పెట్టి తయారు చేసి క్షేమంగా తన బిడ్డను ఉంచింది. తాతలాగా మిరియామును ఉంచింది. అంటే ఇది ఎవరి ప్రేమ? తల్లి ప్రేమ కదా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎన్ని ప్రేమలు ఉన్నాయో కదా. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, కుమార్తె ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, కుమార్తె ప్రేమ, ఇంకా భార్య భర్తలు. చాలా మంది భార్య భర్తలు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. అబ్రహాము, శారా, ఇంకా అనేక మంది యొక్క దాంపత్య జీవితాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 25వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ భార్య భర్తల మధ్య ప్రేమ కనిపిస్తుంది. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతాయినను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు
యేసుక్రీస్తు వారికి నిదర్శనంగా. లేకపోతే పురుషుడు ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. అదేవిధంగా సంఘం అయితే మనం చూసినట్లయితే సంఘము అవయవాలుగా మనందరం కూడా ఉన్నాము కదా. అవయవాలన్నీ ఎవరి మాట వినాలి? శిరస్సు మాటే వినాలి. మనం చాలా మంది చూస్తూ ఉంటాం, ఓకేనా, పెరాలసిస్లో అట్లా వచ్చింది అనుకోండి, ఏమైంది? వాళ్ళకి సరిగా ఒక చేయి పని చేయదు, కాలు పని చేయదు. ప్రాబ్లం అంతా ఎక్కడుందంటే బ్రెయిన్ లోనే ఉంది కదా. తనకి ఏ ఇబ్బంది వచ్చినా మన శరీరంలో అవయవాలు సరిగా పనిచేయదు. కాబట్టి ప్రియమైనటువంటి వారు, యేసుక్రీస్తు వారు మనకు శిరస్సు అయి ఉన్నారు. సంఘమైన మనందరూ కూడా ఒక్కొక్క అవయవమై ఉన్నాము కదా. శరీరంలో అవయవాలన్నీ ఏం చేయాలి? ఎవరి పని వాళ్ళు చేయాలి. అన్ని కలిసి ఎవరికి లోబడాలి? శిరస్సుకు లోబడి ఉండాలి అని మనం చూస్తున్నాం. అదే విధంగా ఇక్కడ చదివిన రెండు విషయాలు చూస్తున్నాం. మామూలుగా శారీరకంగా చూసినట్లయితే భార్య భర్తల యొక్క ప్రేమ ఇక్కడ కనిపిస్తుంది. భార్య అయితే భర్తకు లోబడాలి, భర్త అయితే ఏం చేయాలి? భార్యను ప్రేమించాలి. ప్రేమించడం కష్టమా? లోబడితే కష్టమా? లోబడితేనే కష్టమా కదా. అమ్మాయిలకేమో లోబడటం కష్టం, అబ్బాయిలకేమో ప్రేమించడం కష్టం కదా. ఎవరు ఏం చేసుకుంటే వాళ్ళకి కష్టంగానే ఉంటుంది. కానీ నిజమైన విశ్వాసులుగా ఒకరిని ఒకరు ప్రేమిక బద్దులమైనామని ఎవరు తెలియజేస్తున్నారు అంటే దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ప్రేమ మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు సంఘాన్ని ఎలా ప్రేమించారు అంటే ఆమె పరిశుద్ధమైనదిగా ఉండటానికి ఆయన ప్రాణాన్ని ఇచ్చేంతగా ప్రేమించారు. ప్రేమించడం కూడా కష్టమే, లోబడటం కంటే కూడా ప్రేమించడం కూడా కష్టమే. అయితే ఇక్కడ భార్యాభర్త యొక్క ప్రేమను కూడా మనం చూస్తున్నాం. ముందుకు మనం కొనసాగుదాం. అయితే ఎవరిని ఎక్కువ ప్రేమించాలి? ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాము? నిజంగా దేవుడిని ఎక్కువ ప్రేమిస్తున్నారా కదా? ఎవరిని ఎక్కువ ప్రేమించాలి? సరే, ఆ వచ్చిన భాగాన్ని మనం చదువుతాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 7వ వచనం. 10వ అధ్యాయము 7వ వచనం. పరలోక రాజ్యము సమీపించి ఉందని ప్రకటించుడి. పరలోక రాజ్యము సమీపించి ఉందని ప్రకటించుడి. రోగులను స్వస్థపరచుడి. రోగులను స్వస్థపరచుడి. చనిపోయిన వారిని లేపుడి. చనిపోయిన వారిని లేపుడి. కుష్ఠ రోగులను శుద్ధులుగా చేయుడి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 7వ వచనం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ఇక్కడ వచనం ఉంది. దేవుడికి ఎవరైతే తల్లిని తండ్రిని ఎక్కువ ప్రేమిస్తాడో నాకు పాత్రుడు. 10వ అధ్యాయము 30వ వచనం అంటున్నాం. సాక్షిగా తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారుని అయినను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు? తల్లినైనను తండ్రినైనను కుమారుని అయినను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే పాత్రుడు కాదు. నాకంటేనా? దేవుని కంటే ఎక్కువగా. మనం చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే దేవుడు మనల్ని ప్రేమించి పిల్లలకైతే తల్లిదండ్రులకైతే పిల్లల్ని ఇస్తూ ఉంటారు. ఈ లోకంలో మామూలుగా సాధారణంగా మనుషులు ఏం చేస్తారు? దేవుడిని మర్చిపోయి దేవుడు ఇచ్చిన బహుమానాలను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. పిల్లలకి ఎక్కువ సమయం ఇస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలైతే తల్లిదండ్రులను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం తెలియజేస్తుంది అంటే ఎవరైతే తల్లినైనను తండ్రినైనను కుమారుని అయినను కుమార్తెనైనను నాకంటే ఎక్కువ ప్రేమిస్తే నాకు పాత్రుడు కాదు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. అంటే ఏం చేయాలి? మనం మొదటి స్థానాన్ని దేవునికి
తరువాత ఎవరిని ప్రేమించాలి? మన తల్లిని ప్రేమించవచ్చు, తండ్రిని ప్రేమించవచ్చు, కుమార్తెని ప్రేమించవచ్చు, కుమారుని కూడా ప్రేమించాలి. కానీ ఎవరి తరువాత? దేవుని తరువాత మనం ఈ లోకంలో మనకున్న కుటుంబాన్ని మనం ప్రేమించవచ్చు. అలా కాకుండా మనం కుటుంబాన్ని ప్రేమిస్తూ దేవుని పక్కన పెడితే ఏమవుతుంది? మన ఎవరికి పాత్రలు కాదు, దేవునికి మనం పాత్రలు కాదు. మనం దేవునికి పాత్రలుగా ఉండాలంటే దేవుని మొదట ప్రేమించాలి. ఆయన శిలువని వెతుకొని ఆయన్ని వెంబడింపకపోతే పాత్రలు కాదు, వెంబడిస్తే ఆయనకి మనం పాత్రలమైనాము అని చూస్తున్నాం. చదువుతున్న వాక్యం అర్థమవుతుందా? దానికి మిస్ అవుతుంది కదా. సరే, 10 నిమిషాలు మనం ముందుకు కొనసాగుదాము. మనకు వచ్చిన భాగాన్ని మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చివరికి వచ్చేస్తున్నాము. అయితే అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. చాలానే మనం ఇప్పటి వరకు చదివినటువంటి వచ్చిన భాగాల్లో మొదటిగా దేవుడు ప్రేమ ఉన్నాడు, ప్రేమ స్వరూపాన్ని చూశాము. మనం చేసే కార్యాలు ప్రేమతో చేయాలని చూసాము. ఇంకా ప్రేమలో ఉన్న లక్షణాలు చూసాము. ఇంకేం చూసాము? ఎవరిని ప్రేమించాలో చూసాము. దాని తర్వాత ఇంకా ఏం చూసాము? మనం ఎవరికి మొదటి స్థానం ఇవ్వాలో చూసాము. అదేవిధంగా మరొక వచ్చిన భాగంలో మనం ఏం చూస్తున్నామంటే దేవుడు తన యొక్క ప్రేమను వెల్లడిపరుస్తున్నారు. అంటే ప్రేమలో ఏముండాలి అంటే వెల్లడి పరచడం కదా. నేను చాలా ప్రేమిస్తున్నానని చెప్పాను అనుకోండి, ఉపయోగం ఉందా? ఆ ప్రేమ ఏం చేయాలి? క్రియల రూపంలో తెలియజేయాలి. చాలా మంది చెప్తా ఉంటారు పిల్లలు, మమ్మీ డాడీ నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తారు. వాళ్ళు చాలా బాధపడతా ఇబ్బంది పడుతుంటే ఏం చేస్తారు? నాకు ఫ్రెండ్సే ముఖ్యమని వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది మనం చూస్తున్నాం. నిజమైన ప్రేమ ఏం చేయాలి అంటే వెల్లడి చేయాలి. ఆ ప్రేమను మనం చూపించాలి. ఎలా చూపిస్తాం? క్రియల రూపంలో చూపించాలి. అయితే దేవుడిని మొదటిగా మనం ప్రేమించాలి కదా. అంటే మనం ఏం చేయాలో మన వచనం చదువుదాం. 2వ యోహాను 1వ అధ్యాయము 6వ వచనంలో చదువు. 2వ యోహాను పత్రిక ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 1 అధ్యాయం ఉంది. మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెను అన్నదే ఆజ్ఞ. ఇక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. ఏమిటి ఆ మాట అంటే మనం నిజంగా దేవుణ్ణి ప్రేమించే వారైతే మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే ప్రేమ, ప్రేమలో నడుచుకుంటే ఆజ్ఞ. ఎంత శ్రేష్టమైన మాట అంటే ఇది, అతి ప్రాముఖ్యమైన మాట. అంటే మనం ఏం చేయాలి? దేవుడిని ప్రేమించే మనం దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లయితే మనలో ఏముంది అంటే నిజమైన ప్రేమ ఉంది. ఇదే ఆజ్ఞే ప్రేమ అని మనం చూస్తున్నాం. అయితే మన వచ్చిన భాగాన్ని మనం చదివే ముందుకు మనం కొనసాగుదాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 37వ వచనం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న ఆజ్ఞలన్నీ కూడా ఎన్నిగా విధించబడ్డాయి? 12వ అధ్యాయము 30-31 వచనం. ఆజ్ఞలన్నీ రెండేనా? 10 ఆజ్ఞలు. ఆజ్ఞలు 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలన్నీ కూడా ఎన్నైనా 2గా చెప్పబడుతుంది. మార్కు సువార్త 12వ అధ్యాయము 30-31 వచనం. 30-31. నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన
రెండవది నీవు నిన్ను వలని పొరుగువానిని ప్రేమింపవలెనన్నది రెండవ ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదని మరేదియూ లేదని అతనితో చెప్పాను. అతనితో చెప్పారు. ఎవరు చెప్పారు ఈ మాటలు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే తెలియజేశారు. ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి అంటే నీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. రెండవ ఆజ్ఞ ఏమిటి అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ రెండు ఆజ్ఞలు పాటిస్తే చాలంట కదా. ఈ రెండు ఆజ్ఞల్లోనే చాలా సందర్భాల్లో మనం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఈ రెండు ఆజ్ఞలు మనం పాటించగలిగితే పరిశుద్ధ గ్రంథం మీద బైబిల్ మొత్తాన్ని కూడా మనం పాటించగలం. నిజమైన ప్రేమలో ఇంకా మనం వచ్చామా, ఉన్నామా? ఇంకా మనం ఎదగాల్సినటువంటి వారమై ఉన్నాం. మొదటిగా ప్రభుని మనం ప్రేమించాలి. రెండవదిగా నిన్ను వలె నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించినప్పుడు నీలో దేవుని యొక్క ప్రేమ నిలిచి ఉంటుంది అని మనం చూస్తున్నాం. చివరిగా కొన్ని వచన భాగాలు ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 4వ వచనం మనందరికీ తెలిసిన వచన భాగం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల లేని ఎడల నీ యొద్దకు వచ్చి నీ నీ వద్దకు వచ్చి దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. ఈ యొక్క వచన భాగంలో మనం ఏం చేస్తున్నామంటే మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది కదా. మనందరినీ నిలిచబెడితే దేవుడు ఎంతమందికి మాట చెప్తారు? మొదట నీకుండిన ప్రేమ ఉందా? ప్రారంభ విశ్వాసంతో రక్షించబడిన మొదటి దినంలో ఉన్న ప్రేమ మనం ఇప్పుడు కూడా ఉందా లేదా? దేవుని ప్రేమించే విషయమైన, కుటుంబాన్ని ప్రేమించే విషయమైన చాలా సందర్భాలు ఏమవుతుంది అంటే మొదటి ప్రేమ అనేది మనం కోల్పోతూ ఉంటాం కదా. చిన్నపిల్లలు కావచ్చు, లేదా చిన్నపిల్లలు ఏం చేస్తారు? ప్రారంభంలో తల్లిని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు. ఆ మొదటి ప్రేమ తర్వాత మీద కనిపించదు. భార్య భర్తలు కూడా ప్రారంభంలో వివాహ జీవితంలో ఎలా ఉంటారు? ఒకళ్ళంటే ఒకళ్ళు చాలా అన్యోన్యంగా ఉంటారు. కొన్ని రోజులు అయిపోగానే ఏంటి కదా, ఒకళ్ళు కనిపిస్తే ఇంకొకరికి నచ్చదు. అంటే ఏంటి? ఒకళ్ళు చూడగానే ఇంకా వాళ్ళకి విరోధ భావం అనేది వేరుపడుతుంది. ప్రారంభంలో ఉన్న మొదటి ప్రేమను చాలా సందర్భాల్లో చాలా మంది కోల్పోతా ఉంటారు. సహోదర ప్రేమలో కూడా ప్రారంభంలో ఉన్న సహోదర ప్రేమ చివరి వరకు మనం కొనసాగించుకోవాలి. మొదట కలిగి ఉన్న ప్రేమను చివరి వరకు మనం కొనసాగించాలి. ఎందుకంటే కార్యారంభము కంటే కార్యాంతము వేరు. మొదట ఉన్న ప్రేమ కంటే మొదట ఇంకా నీవు మహాభివృద్ధి కలిగి ఎక్కువ ప్రేమను కలిగి ఉండాలి. అంతేగాని ప్రేమ ఏమవద్దు, తగ్గిపోకూడదు. ఒకవేళ నీ ప్రేమ తగ్గిపోతే దేవుడు ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడు? నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని దేవుడే తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు మన మీద తప్పు మోపకుంటే మనం ఏం చేయాలి? మనం ఏ స్థితిలో మొదటి ప్రేమను విడిచిపెట్టాము, ఏ స్థితిలో మనం పడిపోయాము, ఏ స్థితిలో దేవునికి దూరమయ్యాము, మరలా మనం జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క పడిపోయిన స్థితిలో నుంచి మరలా మనం లేవాలి, మరలా పునరుద్ధరించబడాలి, మరలా దేవునిలో ముందుకు కొనసాగాలి. మరలా ప్రారంభంలో ఉన్న ప్రేమ, ప్రారంభంలో ఉన్న వాక్య జ్ఞానం, ప్రారంభంలో ఉన్న దేవునితో సహవాసాన్ని మరలా కలిగి ముందుకు మనం కొనసాగాలి. తక్కువ ఒకటి మోపవలసినదని దేవుడు చెప్పేలోపు మనల్ని మనం పరీక్షించుకొని ఎక్కడ పడిపోయామో ఆ స్థితి
ఇది మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అయితే ఇప్పటి వరకు మనం ఏం చూసామంటే ఎవరిని ప్రేమించాలో, ఎందుకు ప్రేమించాలో చూసాం. అయితే దేవుడు ప్రేమించవద్దు అని కూడా చెప్పిన ఒక విషయం ఉంది. ఆ వచనం చదువుకొని మనం ముందుకు కొనసాగుదాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మొదటి యోహాను రాసిన ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును చెరియించువాడు నిరంతరము నిదర్శను. అయితే ఇప్పుడు దాకా ప్రేమించాలి ప్రేమించాలి అని చెప్పారు కదా. చివరిగా ఏం చేస్తాం? ఎవరిని ప్రేమించకూడదు అంటే లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మనం ప్రేమించకూడదు. ఎందుకు ప్రేమించకూడదు అంటే లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపుడము. ఈ మూడు తండ్రి వల్ల కలిగినవి కావు. ఎవరి వల్ల కలిగినవి అంటే అపవాది అనే ఒక అతను ఉన్నాడు. ఎవరతడు? అబద్ధములకు జనకుడైన అపవాది సంబంధమైనవే శరీరాశ, నేత్రాశ, జీవపుడము. కాబట్టి ప్రియమైనటువంటి వారు తన లోకము దాని ఆశలు గతించిపోతాయి. కాబట్టి లోకాన్ని మనం ప్రేమించే వారిగా ఉండకూడదు. ఈ యొక్క లోకంలో మనం చూసినట్లయితే లోకమే గతించిపోయిందంటే లోకంలో ఉన్న ప్రేమలన్నీ కూడా గతించిపోతాయి. అవునా కదా? మనందరికీ తెలిసిన పాట చాలా కాకుండా తల్లిదండ్రి ప్రేమ నేరుగా గతించిపోయింది, కన్నబిడ్డల ప్రేమ కలలాగా కరిగిపోయింది, బంధుమిత్రుల మధ్య ప్రేమ ఎంతకాలం ఉంటుందంట? నూనె ఉన్నంత కాలం ఉంటుందంట. ఆ తర్వాత బంధుమిత్రుల మధ్య ప్రేమ కూడా కరిగిపోయింది. భార్యాభర్తల యొక్క ప్రేమ ఎలా ఉంటుందంట? చాలా సంతోషంగా వికసించిన పుష్పం లాగా కనిపించింది. ఆ పుష్పంలో ఏమైంది? ఆ పువ్వు ఎప్పుడు రాలిపోయిద్దో, ఎప్పుడు మోడుగా అయిపోయిద్దో అంటే ఎవరిని విడిచిపెడతారో తెలియదు. కానీ సమస్తం కూడా గతించిపోతారు. అయితే ఒకటి నిలిచి ఉంటుంది. ఆ నిలిచి ఉండేదే ప్రేమ. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ఈ మూడింట్లో నిలిచి ఉండేది ప్రేమ. కాబట్టి మనందరం కూడా ఏం కలిగి ఉండాలి అంటే ప్రేమను మనం కలిగి ఉండాలి. అయితే నిలిచి ఉండేది ప్రేమ. ఏ ప్రేమ అంటే అపాపే ప్రేమ. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన అన్కండిషనల్ లవ్. ప్రేమకు చాలా పేరు ఇచ్చారు ఫ్యామిలీలో. దీని పేరు ఏం పేరు అంటే స్ట్రోజ్. అంటే ఏంటి అంటే ఫ్యామిలీలో తల్లిదండ్రుల ప్రేమ, బిడ్డల యొక్క ప్రేమ. ఈ ప్రేమ గతించిపోయిందా? నిలిచి ఉండిద్దా? గతించిపోయింది. అదేవిధంగా ఫ్రెండ్స్ మధ్య ఉండే ప్రేమ ఫీలియా. ఈ ప్రేమ ఏమైంది? ఇది కూడా గతించిపోయింది. వైఫ్ హస్బెండ్ మధ్య ఉండే ప్రేమ ఏ రోజు అనే ఈ ప్రేమ కూడా గతించిపోయింది. నిలిచి ఉండిద్దా? నిలిచి ఉండదు. అదేవిధంగా బంధుమిత్రుల మధ్య ఉన్న ప్రేమ జీనియా. ఈ ప్రేమ కూడా గతించిపోయింది. అటాపే అన్కండిషనల్ లవ్. ఇది ఎవరిది అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పట్ల చూపిన ప్రేమ. ఈ ప్రేమ నిలిచి ఉంటుంది. ఈ ప్రేమను మనం కలిగి ఉంటే మన ప్రేమ కూడా నిలిచి ఉంటుంది. చివరిగా ప్రశ్న భాగం చదువుకొని మనం ముందుకు కొనసాగుదాం. రోగులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మనం చదివిన వచ్చిన భాగం. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నారు. ఎక్కడగా మనం ఎంతనో పాపులమై ఉండగానే ఆయన క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎందుకు క్రీస్తు వారు మన కొరకు చనిపోయారంటే ఈ ప్రేమ ఎప్పుడు మనల్ని ప్రేమించింది అంటే పాపులుగా ఉన్నప్పుడు ప్రేమించింది. పాపులుగా ఉన్నప్పుడు
పరిశుద్ధులుగా చేసింది. దూరస్తులుగా ఉన్న మనల్ని ప్రేమించి సమీపస్తులుగా చేసింది. భక్తిహీనులుగా ఉన్న మనల్ని ప్రేమించి భక్తి కలిగిన వారిగా మార్చింది. శత్రువులుగా ఉన్న మనల్ని ప్రేమించిన ఈ ప్రేమ మనల్ని మిత్రులుగా చేసుకుంది. ఇంత గొప్ప ప్రేమ ఈ లోకంలో ఎక్కడ దొరకదు. చివరిగా కన్క్లూజన్ చెప్తున్నాను. మొదటిగా ప్రేమకి నిదర్శనం ఒక సింబల్ ఎవరు అంటే దేవుడే ప్రేమ స్వరూపి. మనము చేయాల్సిన కార్యాలు ప్రేమతో చేయాలి. ప్రేమలో ఉన్న లక్షణాలు ఏమేమి కలిగి ఉన్నాయి? ప్రేమ దయ చూపించదు, మచ్చలపడదు, దండముగా ప్రవర్తించదు, ఉత్తమదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం కోరుకోదు, అపకారం మనసులో ఉంచుకోదు, కోపపడదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషిస్తుంది. తర్వాత అన్నిటినీ నన్ను నిరీక్షించను, ఓర్చుకోను. ఇన్ని లక్షణాలు అన్ని కలగలిగితేనే వచ్చేటువంటి ఒకే ఒక పేరేమిటి? ప్రేమ. అయితే ఇంకా మనం ఎవరిని ప్రేమించాలి? తల్లిదండ్రులను ప్రేమించినటువంటి వారు ఎవరు? యూదులే మోషే యొక్క తల్లి ప్రేమను ఇక్కడ చూస్తూ ఉన్నాం. తప్పిపోయిన కుమారుని పట్ల తండ్రి ప్రేమను చూస్తాం. యోసేపు అన్నల పట్ల చూపించిన క్షమించే ఉన్న ప్రేమను చూస్తాం. రూతు నయోమి ఒకరి పట్ల బాధ్యత కలిగిన ప్రేమను చూస్తాం. యెఫ్తా కుమార్తె అబ్దేకాలై తండ్రిని ప్రేమించిన ప్రేమను చూస్తాను. అదేవిధంగా మోషే యొక్క మామయ్య ఒకరు యోగక్షేమాలు సహాయించుకునేటువంటి ప్రేమను చూస్తారు. అబ్రహాము శారా ఇంకా భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమను మనం చూస్తాము. మనం కూడా ఎవరికి లోబడాలి అంటే శిరస్సుకు లోబడాలి. శిరస్సు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనం ఎవరిని ఎక్కువ ప్రేమించాలి అంటే తల్లినైనా తండ్రినైనా కుమారుని అయినా కుమార్తెను అయినా కాదు కానీ దేవుడిని మొదటిగా ప్రేమించాలి. అంటే నేను ప్రేమించకపోతే తప్ప లేక ప్రేమించాలా? తల్లిని ప్రేమించాలి, తండ్రిని ప్రేమించాలి, కుమారుని ప్రేమించాలి, కుమార్తెను ప్రేమించాలి. కానీ దేవుడికి మొదటి స్థానంలో ఇవ్వాలి. దేవుడికి మొదటి స్థానం ఇవ్వకుండా ఎవరిని నిర్మించుకున్నా మనం దేవునికే పాత్రను కావాలని మనం చూస్తాము. ఇంకా ఏం చూస్తాం? దేవుడు తన యొక్క ప్రేమను మన పట్ల వెల్లడిపరుస్తున్నారని మనం చూస్తాం. అయితే రెండే రెండు ఆజ్ఞలు ఉన్నాయి. ఒకటి ప్రధానమైన ఆజ్ఞ దేవుడిని ప్రేమించాలి. రెండోది ఎవరిని ప్రేమించాలి? మన పొరుగు వారిని మనం ప్రేమించాలి. ఇదే నిజమైన ప్రేమ. ఎవరిని ప్రేమించకూడదు? లోకమైనను లోకంలో ఉన్న వారినైనను ప్రేమించకూడదు అని మనం చూస్తాం. అయితే ఇందులో మన యొక్క అంశం ఏంటి అంటే ప్రేమ కదా. ఇంత ప్రేమలో ఉన్న ఇన్ని లక్షణాలు ఈ లోకంలో ఉన్న ప్రేమలో ఉంటుందా? ఉండనే. యవనస్తులు చాలా మంది ఏం చేస్తున్నారు? అబద్ధ ప్రేమనే నిజమైన ప్రేమ అనుకోండి. ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవించి చివరికి వారి యొక్క జీవితాలు విఫలమై ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రియమైనటువంటి యవనస్తులారా, అన్కండిషనల్ ఒక యవనస్తురాలు ఎవరిని ప్రేమించాలి అంటే దేవుణ్ణే ప్రేమించాలి. వివాహం కాకుండా ప్రతి ఒక్క యవనస్తుడు కూడా ఎవరికి స్థానం ఇవ్వాలి అంటే దేవునికి యొక్క హృదయంలో స్థానం ఇవ్వాలి. తగిన సమయంలో దేవుడు మీ కొరకు ఎవరిని ఏర్పాటు చేశారో దేవుడు ప్రేమను బట్టి వారిని మీకు ఇస్తాడు. అప్పటి వరకు ఏం చేయాలి? ప్రభువులో మనం ఓర్చుకోవాలి. ప్రేమలో మనం ఓర్చుకోవడం, ఎదురు చూడటం, నిరీక్షించడం అనేది ప్రేమలో ఉంటాయి. కాబట్టి ఎదురు చూసే వారిగా మన యొక్క జీవితాలు ప్రేమ కలిగి ముందుకు మనం కొనసాగాలి. ఎవరైతే ప్రేమ లేని వారు ఉంటారో వారు దేవుణ్ణి చూడలేదు, దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించలేరు. కాబట్టి నిజమైన ప్రేమను మనం కలిగి ఉండగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమైనటువంటి వారు ఇప్పటి వరకు మనం ప్రేమను గురించి అనేక విషయాలు ధ్యానిస్తూ ఉన్నాం. అయితే దేవుడు మొదటగా మనల్ని ప్రేమించి ఉన్నాడు. నువ్వు మొదటగా ఆయన్ని ప్రేమించలేదు, కానీ ఆయనే మొదటగా నన్ను ప్రేమించాడు. నీ కోసం, నా కోసం తన అద్వితీయ కుమారుని యేసుక్రీస్తు వారిని పంపించాడు. దేవుడు మన ఎడల
తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నారు. ఎట్లనగా మనం ఎంతలో పాత్రమైన ఆయన మనల్ని ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఆ యొక్క అన్కండిషనల్ లో అపాకే ప్రేమను మరొకసారి చూపించారు. నీవు నేను రక్షించబడాలి అని, నీవు నేను ప్రేమ కలిగిన వారిగా ఉండాలని ఆయన రక్తం అంతయు చిందించాడు. ఆయన శరీరం అంతయు గాయపరచబడింది. ఆయన చనిపోయాడు, తిరిగి మూడవ దినాన రక్షించేట్టుగా లేపబడ్డాడు. అయితే ఆయన మరలా లోకానికి రానే ఉన్నారు. అప్పుడు నేను ప్రేమ కలిగిన వాడిగా ఉంటానా, లేకపోతే ప్రేమ లేని వాడిగా నేను మీద నిందలు మాట్లాడుతాను. ఒకసారి ఆలోచించండి. మొదట నీకు నేను ప్రేమను నేను వదిలిందని తప్పు ఒకటి మాట్లాడాల్సిన. కాబట్టి ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు వచ్చి ప్రార్థనలో ఏకీభవించాలి. మహోన్నతులైన మా తండ్రి, సర్వోన్నతులైన మా దేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇవా ప్రేమ అంటే మీరే అని మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఇవా చేయవలసిన సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. దేవా నా యొక్క జీవితంలో ఒక విశ్వాసులుగా నేను ప్రేమ కలిగి ఉంటేనే నీకు పాత్రలు తండ్రి. ప్రేమ కలిగి ఉండకపోతే మీరు మమ్మల్ని ఎరుగరని తెలియజేస్తున్నారు తండ్రి. దేవా నా యొక్క జీవితంలో నిజమైన ప్రేమను మేము కలిగి ఉండటానికి సహాయం చేయండి. దేవా అంత్య దినాల్లో అపాయకరమైన పరిస్థితిలో, దేవా నిజమైన ప్రేమ కరువైపోయేటువంటి పరిస్థితిలో, దేవా మేము నిజమైన ప్రేమను కలిగి వీళ్ళ ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి. దేవా మా అందరినీ క్రమపరచండి. దేవా మీరు ఎటువంటి ప్రేమను మా పట్ల చూపించారు, అటువంటి ప్రేమను మేము ఈ లోకములో చూపించడానికి సహాయం చేయమని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి దేవా ప్రేమ కలిగిన వారిగా మమ్మల్ని సరిదిద్ది సహాయం చేయమని మీరే తోడని నడిపించమని ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాల్లో సహాయం చేశారు. ముందున్న కార్యక్రమాల్లో మీరు తోడని నడిపించమని మీరు మా పట్ల చూపుతున్న అత్యధికమైన ప్రేమను బట్టి, కృపను బట్టి ఏమిచ్చినా మేము రుణస్థులమైతాన్ని మీరే సహాయం చేయమని తోడుగా ఉన్నాము. త్వరలో యేసుక్రీస్తు వారి యొక్క నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ హల్లెలూయా. స్తుతి కర్తకు హల్లెలూయా.